నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో పొలిటికల్ ఫార్ములా వార్ నడుస్తోంది. గవర్నర్ పర్మిషన్తో రాజకీయ రగడకు తెరలేచింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతోందన్నారు కమలనాథులు. జాతీయ పార్టీలు తెలంగాణపై దాడి చేస్తున్నాయంటూ ఆరోపిస్తోంది గులాబీ దళం. ఈ ఫార్ములా కేసు హీట్తో తెలంగాణ వేడెక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైందా? ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారా? గులాబీ లీడర్లను రేవంత్ టార్గెట్ చేశారా? అధికారుల భుజంపై తుపాకీ పెట్టి పేల్చుతారా? జీహెచ్ఎంసీ ఎన్నికల్లోపు జైలుకు పంపిస్తారా? రామన్న జైలుకెళ్తే చంద్రన్న వ్యూహం ఏంటి? హైదరాబాద్ ఇమేజ్ పెంచడమే నేరమా? అరెస్టులతో బీఆర్ఎస్ కు మైలేజ్ వస్తోందా? అరెస్ట్ ఫార్ములాపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఈ ఫార్ములా పొలిటికల్ అరెస్ట్ల ఫార్ములాగా టర్న్ అవుతోంది. ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవుతారన్న చర్చ జోరుగా సాగుతోంది. గతంలో గవర్నర్ పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నట్టు సాక్షాత్తు సీఎం రేవంత్ చెప్పడంతో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఉత్కంఠ నెలకొంది. కేటీఆర్ ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైందా అన్నట్టుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఫార్ములా కేసు పొలిటికల్ పార్టీల మధ్య మంటలు పుట్టిస్తోంది. కార్ లీడర్లను కలవరపెడుతున్నారు సీఎం రేవంత్. ఫోన్ ట్యాపింగ్ నుంచి ఫార్ములా కేసు వరకు అన్నింటిపై కూపీలాగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఇప్పటికే 2 సార్లు కేటీఆర్ ను విచారించారు ఏసీబీ అధికారులు. యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫీసర్లు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పాను అన్నారు కేటీఆర్. తాను ఎలాంటి తప్పు చేయలేదని, హైదరాబాద్ బ్రాండ్ అభివృద్ధి కోసమే ఫార్ములా ఈ రేస్ తెచ్చారన్నారు. కాంగ్రెస్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదంటున్నారు కేటీఆర్. మరోవైపు కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. హైదరాబాద్ బ్రాండ్ పెంచిన కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందటం అప్రజాస్వామికమని ఆయన మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను రేవంత్ నొక్కే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు హరీష్ రావు. కేటీఆర్ ఏ క్షణమైనా అరెస్ట్ అవుతారని బీఆర్ఎస్ అనుమానిస్తోంది. క్యాడర్ సైతం అప్రమత్తమైంది. రామన్నకు రక్షణ కవచంగా నిలుస్తోంది. ఇవాళ మా కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ కేసు ఇది ఒక లొట్టపీస్ కేసు అని చెప్పి గతంలోనే కేటీఆర్ గారే చెప్పారు. ఆ కేసుకు సంబంధించి గవర్నర్ గారు ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారని వాళ్ళ ఉదయం నుంచి ఒక కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఇది పూర్తి స్థాయిలో కక్ష సాధింపు తప్ప ఇంకోటి కాదు, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి కాదు. ఆయన కేవలం కేటీఆర్ గారిని ఎట్లన్నా చేసి జైలుకు పంపించాలి. గతంలో ఈయన జైలుకు పోయిండు. ఈయన ఏదో భారత స్వాతంత్ర సమరంలో పాల్గొని జైలుకు పోలే రేవంత్ రెడ్డి. ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు అన్నాడు. తొడలు కొట్టుడు, మీసాలు తిప్పుడు, అహాకారాలు చేస్తూ, గుడ్లు మెలేసి ఇట్లా పెద్దగా ప్రదర్శనలు చేస్తూ ఏదో డ్రామాలు చేసి ఏదో పోజులు కొట్టిండు. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ పై తనదైన శైలిలో విమర్శలు సంధించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. రాష్ట్రంలో ఆర్కే పాలన నడుస్తోందన్నారు. ఇన్నాళ్లు గవర్నర్ అనుమతి ఇవ్వొద్దనే రేవంత్ కోరుకున్నారు. ఇప్పుడు గవర్నర్ పర్మిషన్ ఇచ్చారు కదా, సీఎం ఏం చేస్తారో చూడాలన్నారు బండి సంజయ్. ఇప్పుడు చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి, ఏం చేస్తారన్నది. ఇన్ని రోజులు గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇవ్వద్దనే కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. ఎందుకంటే బీజేపీని బదనాం చేయాలి. ఎందుకంటే వాళ్ళ మధ్య ఉన్నాయి కదా, దోస్తాను ఉంది కదా. 2 సంవత్సరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవరీ చేస్తా, ఆస్తులు జప్తు చేస్తా, దున్నిస్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతా అన్నాడు. కనీసం జైలు కాదు, కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన పోలే. లోపాయకారి ఒప్పందంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకెత్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది. ఆర్కే రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన కొనసాగుతున్నది.
అది తప్పించుకోవడానికి మా మీద పెడతారు అంతా కూడా. ఇలా కానీ గింత అవినీతి జరిగిందని చెప్పి ఎన్నికల ముందు ఆరోపణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్కదాని చర్య తీసుకోకుండా ఏమంటే గవర్నర్ ఫైల్ పంపడము, గవర్నర్ పెండింగ్ ఉంది, సిబిఐ ఢిల్లీలో పెండింగ్ ఉంది. నీ చేతిలో ఫస్ట్ ఏ రాదు? ఇక కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అవినీతి ఏం జరగలేదంటే ఒప్పుకుంటారు వీళ్ళందరినీ. ఫార్ములా ఈ రేస్ కేసులో ఎవరి ఫార్ములా వారిదే అన్నట్టుగా ఉంది. పరిపాలన అనుమతులకు 10 కోట్లు దాటితే ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి. ఫార్ములా ఈ రేసులో ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ చెల్లింపులు జరిగాయంటోంది ఏసీబీ. ఒప్పందం కుదరక ముందే చెల్లింపులు జరిగాయని ఆరోపిస్తోంది. కేటీఆర్ బిజినెస్ రూల్స్ ను ఉల్లంఘించిన కారణంగా హెచ్ఎండిఏపై 8 కోట్ల అదనపు భారం పడిందని చెబుతోంది. 54 కోట్ల 88 లక్షల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగిందన్నది ఏసీబీ వెర్షన్. కనీసం 6 నెలలైనా జైల్లో ఉంచితే జనం నుండి కేటీఆర్ ను దూరం చేయొచ్చన్న ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్టుగా తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ ఆయన్ను జైల్లో ఉంచేందుకు స్కెచ్ గీస్తున్నారట. అయితే కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ కు మైలేజ్ వస్తుందని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ ఎత్తులకు పై ఎత్తులు వేసేందుకు గులాబీ దళం ప్రణాళికలు రూపొందించుకుంటోంది. అదును చూసి గురికొట్టేందుకు సిద్ధంగా ఉన్న కేటీఆర్ ను అరెస్టు చేస్తే జరిగే పరిణామాలపైనే రేవంత్ ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. దీనిపైన వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకునేద్దాం. స్టే ట్యూన్. రైట్, గవర్నర్ ప్రాసిక్యూషన్ కి అనుమతి ఇవ్వడంతో తెలంగాణ రాజకీయాల్లో ఫార్ములా ఈ రేస్ కేసు మరింత హీట్ ఎక్కింది. దానిపైన ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు, అండ్ అలాగే కాంగ్రెస్ నాయకులు ఆరేపల్లి మోహన్ గారు, అండ్ బీజేపీ నాయకులు ఆచార్య గారు మనతో జాయిన్ అయ్యారు, అండ్ బీఆర్ఎస్ నాయకులు ఏల్చాల్ దత్తాత్రేయ గారు. నమస్కారం అండి అందరికీ. నమస్కారం. రైట్, మోహన్ గారు మీతో స్టార్ట్ చేస్తారు. చెప్పండి. ఈ ఫార్ములా కేసును రాజకీయ పక్షపాతంతోనే ముందుకు తీసుకెళ్తున్నారు అనేది ప్రధానంగా బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టి ప్రశ్నించేటువంటి గొంతును నొక్కేటువంటి ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ అని చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అంటే ఈ రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు, తర్వాత 2028 అసెంబ్లీ ఎన్నికలే ఎజెండాగా ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో బీఆర్ఎస్లో ఆ నేతని కనుక పక్కకు తప్పిస్తే మన పని సులువు అవుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో రేవంత్ అండ్ కో చేస్తున్నటువంటి ప్లాన్ ఇది అనేది బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి అంశం. మేడం, వీళ్ళు ఒక విషయం గమనించాలి. ఏంటంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. చట్టానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు చేసేది ముఖ్యమంత్రి ఏమీ లేదు. చట్టంలో తప్పులు జరిగి ఉంటే ఇప్పుడు మన గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చిండు. చట్టంలో జరిగిన తప్పులను విచారించే సంస్థ విచారణ చేసి వారిది తప్పని భావిస్తేనే దానికి ఏదైనా చట్టపరమైన చర్యలు ఉంటాయన్నమాట. ఇది చట్టం చెప్పే అంశం. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి ఈయనని తీసుకుపోయి జైల్లో పెడతాడు, ఇదంతా వీళ్ళు కావాలని కల్పించుకొని బీఆర్ఎస్ నాయకులు వారి వారి సందర్భాలలో వాళ్ళ అవకాశం దొరికినప్పుడల్లా మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఇది చట్టం తెలిసిన వ్యక్తులు. రామ్మోహన్ రావు గారిని అడగండి, చట్టంలో ఏది ఉంటుందో దాని ప్రకారం ఎవరున్నా దాని ప్రకారం చర్య ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు 54,88,00,000 దుర్వినియోగం అయింది, క్యాబినెట్ అప్రూవ్ లేకుండా ఇచ్చారు, జిహెచ్ఎంసీ నుంచి ఫండ్స్ ఇచ్చింది అనేది అభియోగం. అది అభియోగానికి సంబంధించి జిహెచ్ఎంసీ నుంచి డబ్బు పోయిందా లేదా, క్యాబినెట్ అప్రూవ్డ్ ఉన్నదా లేదా అనేది డాక్యుమెంట్స్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ ఎవరు పరిశీలిస్తారు? ఇప్పుడు ఏదైతే సంస్థ పరిశీలన చేస్తుందో, దర్యాప్తు చేస్తుందో, వాళ్ళు పరిశీలించి నిజంగానే క్యాబినెట్ అప్రూవల్ లేక నేరుగానే డబ్బు ట్రాన్స్ఫర్ అయి ఉంటే దాని చట్టంలో ఏమేమి చర్యలు ఉంటే ఆ చర్యలకు ఉపక్రమించే దిశగా ఇప్పుడు దర్యాప్తు సంస్థ ముందుకు నడుస్తుంది. రేవంత్ రెడ్డి చెప్పంగానే కేటీఆర్ ను లోపటేయాలంటే 22 నెలలైంది ప్రభుత్వం వచ్చి. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు వేయాలంటే ఒకటో రోజు వేయచ్చు, కానీ చట్టం అట్లా పర్మిట్ చేయదు కదా. కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పంగానే కేసీఆర్ నేతారు, కేటీఆర్ నేతారు అంటే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాలి, ఎవరు చేసిన తప్పు వాళ్ళే బాధ్యులు అవుతారు. ఈ చరిత్రలో మీరు చాలా మందిని చూసిర్రు,
చాలా మంది ఈ రకంగా మీరు చూసారు. మద్రాసులో ఏం జరిగింది, మహారాష్ట్రలో ఏం జరిగింది, బీహార్లో ఏం జరిగింది, ఇలాంటి పొలిటికల్లో జరిగిన అభియోగాల మీద చాలా సందర్భాలలో రుజువై మరి జైలు శిక్ష అనుభవించిన నాయకులు కూడా ఉన్నారు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ బురద జల్లే కార్యక్రమం జరుగుతుంది. అందులో ఒకటి ఏంటంటే అంటాడు జైలుకు పంపుతాడని. అంటే వారు కేటీఆర్ గారు ఒక మంత్రిగా మరి వారు ఏమన్నారు తెలుసా, ఈ లొట్ట పీస్ కేసు ఇదో కేసా అన్నాడు. ఇక అంత పెద్ద మాట అన్నాడు, దీనికి భయపడు ఎందుకమ్మా, చట్టానికి భయపడే అవసరమే భయపడట్లేదు కదా. అరెస్ట్ చేసిన అరెస్ట్ కైనా మేము సిద్ధంగా ఉన్నామని ఎప్పుడో చెప్పారు కదా. అరెస్ట్ కి ఈయన కాదు మేడం, ఇందిరాగాంధీ అరెస్ట్ అయింది. మీ చరిత్రలో చాలా మంది ముఖ్యమంత్రులు అరెస్ట్ అయ్యారు. చట్టంలో ఎవరు ముఖ్యమంత్రి కాగానే గొప్పోళ్ళు గారు, ప్రధానమంత్రి కాగానే గొప్పోళ్ళు కాదు. చట్టంలో తప్పు గాని ఆ యొక్క దర్యాప్తులో జరిగే అంశాలను కులకషంగా దర్యాప్తు సంస్థ పరిశీలించి ఆ దర్యాప్తులో వీళ్ళు చేసింది తప్పని భావించినప్పుడు తప్పగా చట్టపరమైన చర్య ఉంటది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేటందుకు గాను ఈ ఫార్ములా ఈ రేస్ ని తెలంగాణకు హైదరాబాద్ కు తీసుకొస్తే బ్రాండ్ ఇమేజ్ వినండి, బ్రాండ్ ఇమేజ్ పెంచే సందర్భంలో చట్టాన్ని కూడా అర్థం చేసుకొని చట్టానికి లోబడి బ్రాండ్ ఇమేజ్ పెంచాలి తప్ప మరి నేను క్యాబినెట్ అప్రూవల్ చేయను, నేను మంత్రిని చెప్తాను పైసలు ఇపో అంటే పైసలు ఇస్తే అది ఏందన్నట్టమ్మా. ఓ గ్రామ పంచాయతీలో సర్పంచ్ చోటుది చిన్న కల్వర్టు కట్టాలి 1 లక్ష రూపాయలది అంటే గ్రామ పంచాయతీ తీర్మానం చేస్తారు, పలానా వాడ నుంచి పలానా వాడకు మొరం పోయాలి, పలానా వాడలో చిన్న డ్రైన్ కట్టాలి, దీనికి తీర్మానించనేది అంచనా వ్యయము 4 లక్షలు 3 లక్షలు అని తీర్మానం అయినాక ఆ తీర్మానం కాపీ మండల ఆఫీస్కి పోతే ఏఈ వచ్చి ఎస్టిమేషన్ వేసి వర్క్ శాంక్షన్ అయి పని జరుగుతుంది. ఇది విధానం, అది ఎవరికైనా. అట్లనే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా విధి విధానాలు ఆల్రెడీ డిసైడ్ అయినాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ వారే మొదటిసారి కాదు కదా, స్వతంత్రం వచ్చినాక చాలా మంది ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమాలు చేసిన వాళ్ళు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పేది ఏంటంటే హెచ్ఎండిఏకి FEO లిమిటెడ్ కి ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కి వీళ్ళ ముగ్గురికి మధ్య ట్రై అగ్రిమెంట్ అనేది జరిగింది, ట్రై పార్టీ అగ్రిమెంట్ జరిగింది. సో వీళ్ళు 54,88,00,000 ఆ కంపెనీకి పంపించారు. వీళ్ళు చెక్ ఇచ్చినట్టు వీళ్ళ దగ్గర రుజువు ఉంది, వాళ్ళు తీసుకున్నట్టు కూడా వాళ్ళ దగ్గర రుజువు ఉంది. ఇంకా దీంట్లో అవినీతికి తావేది, అవినీతి ఎక్కడ జరిగింది? మేడం మీకు ఒక మాట చెప్పన్నా, ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ పార్టీ ఫండ్ ఎంత ఉన్నదని కేసీఆర్ గారు సభలో చెప్పిండు. ఈ డబ్బులు బాండ్ల రూపంగా వచ్చింది అనే విషయం మీకు తెలుసు కదా, ఇది చరిత్ర ఎరిగిన సత్యం. ఏ ఒక్క లోకల్ పార్టీ అంటే రాష్ట్ర పార్టీ దగ్గర ఇన్ని కోట్ల నిల్వలు లేవు, బాహాటంగా ఇన్ని కోట్ల నిల్వలు ఉన్నాయంటే ఈ వ్యవస్థ ఏడికి పోతుంది మేడం? నేషనల్ పార్టీల దగ్గర లేని అంత లోకల్ పార్టీలలో ఉన్నాయి. అంటే 54 కోట్ల బూచి ఆ రకంగా జరిపించి ఈయన 10 కోట్లు 5 కోట్లు బాండ్స్ రూపంగా తీసుకున్నారనే మాట అప్పుడు కూడా చర్చ వచ్చింది. మరి అది బీఆర్ఎస్ నాయకులు మర్చిపోయినరా బాండ్స్ రూపంలో ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారు అనేది? నేను చెప్పదలుచుకున్నది ఒకటే మేడం, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కక్ష గట్టి లేరు, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఈ రోజు గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చారు. తర్వాత దర్యాప్తు సంస్థ ఏదైతే దీనికి నిర్దేశించబడిందో ఆ దర్యాప్తులో భాగంగా లొసుకులు గాని తప్పులు గాని జరిగి ఉంటే తప్పులకు బాధ్యులు ఎవరని నిర్ధారించేది ఆ సంస్థ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కాదు. కాబట్టి ఆ సంస్థ ఒకవేళ వీరు దానికి బాధ్యులని నిర్ధారించినప్పుడు తప్పక వారు దానికి బాధ్యత వహించవలసి వస్తుంది. అయినా నేను అడుగుతా ఉన్నా, వీళ్ళందరూ టిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు ఏ పెద్ద కేసు పీస్ కేసు ఎందుకు భయపడతా ఉన్నారు మేడం? ఎందుకు భయపడతారు? భయపడతా ఉన్నారు, ఎందుకు భయపడుతున్నారు? తప్పు కాబట్టి భయపడుతున్నారు. తప్పు జరిగింది అనేది వాళ్ళ అంతరాత్మకు తెలుసు, కేటీఆర్ తెలుసు, కేసీఆర్ తెలుసు, ఆ కేబినెట్ లో ఉన్న మంత్రులందరికీ కూడా తెలుసు. భయం వాళ్ళలో ఉంది కాబట్టి ఏ జైలుకైనా పోతాం, వీడికైనా పోతాం. జైలుకి ఎందుకు పోతామా, మేము తప్పే చేయలేదు అంటలేదు, జైలుకైనా పోతామంటారు. అంటే తప్పు చేసిండ్రు అనేది రాజకీయ కక్షతో మీరు పంపిస్తే మేము వెళ్ళడానికి కక్షతోని
రాజకీయ కక్షతో ఇప్పటి వరకు పంపాలి అంటే రేవంత్ రెడ్డి గారు చాలా మందిని పంపే అవకాశం ఉండే ఈ రాష్ట్రంలో. ఓకే. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోలే, ఆలోచన కూడా వారికి లేదు. రైట్ అండి. చట్టం ఓకే తన దత్తాత్రేయ పని గారు, తాను. ఇప్పుడు దత్తాత్రేయ గారు, కాళేశ్వరం ఎలక్షన్ మేడం, కోడ్ ఒక్క అమల్లో మాట. ఉండగా ఒక నిమిషం సార్, మళ్ళీ మాట్లాడతాను మీతో కాళేశ్వరం మోహన్ గారు, మళ్ళీ మీకు అంతా టైం ఇస్తానండి. యా ఒక్కటే ఎలక్షన్ మాట. కోడ్ అమల్లో ఉండగా కాళేశ్వరంలో కేబినెట్ తప్పు అనుమతి జరిగింది. లేకుండా టెలిఫోన్లలో విదేశీ అంతా కంపెనీకి అవకతవకలు 54 జరిగినప్పుడు కోట్ల అందరినీ 88 జైలుకి లక్షలు పంపిన పంపించడం ప్రభాకర్ అనేది ఈ రోజు ఇది ఎంజాయ్ ఆర్థిక చేస్తా నేరం. ఉన్నాడు Yes. ట్యాపింగ్ కేసులో. ఒక్క నిమిషం. ఇప్పుడు నేను ఏమంటున్నా, మోహన్ అన్న ఒక నిమిషం ఆగే, జర నువ్వు మాట్లాడుతూనే ఉంటే మేము మాట్లాడేది మీరు మాట్లాడేది అర్థం కాదు ప్రేక్షకులకు. ఒక నిమిషం ఏంటంటే మేడం, ఇప్పుడు మోహన్ అన్న చాలా సీనియర్ నాయకుడు, ఎస్సీ కమిషన్ మెంబర్ గా చేసిండు, ఎమ్మెల్యేగా చేసిండు, చాలా అనుభవం ఉన్న నాయకుడు. ఒక విషయం చెప్తా, ఇప్పుడు ఈ కార్ రేస్ అనేటువంటిది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అన్నది, అది మళ్ళీ స్పెషల్ గా దానికి పర్మిషన్ తీసుకొని స్పెషల్ గా నిధులు విడుదల చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ అప్రూవ్డ్. ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ లోనే అప్రూవల్ చేసి ఒక దఫా ఈవెంట్ జరిగింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. రెండో దఫా ఈవెంట్ కు సంబంధించినటువంటి లావాదేవీల విషయంలో జరిగినటువంటి త్రైపాక్షిక ఒప్పందం అది. అయితే క్లియర్ గా, చాలా క్రిస్టల్ క్లియర్ గా అమౌంట్ అనేటువంటిది ఎవరికి ఎంత ఇస్తున్నాం, ఎవరి ద్వారా ఇస్తున్నాం అనేటువంటిది కూడా చాలా క్లియర్ గా పేపర్ టు పేపర్ రాసి ఉంది. అది రికవరీ చేసుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానికి. ఈవెంట్ నిర్వహించేటువంటి జ్ఞానం గాని, ఓపిక గాని, సహనం గాని, ఇష్టం గాని మీకు లేకపోతే ఆ ఈవెంట్ నిర్వహించినటువంటి సంస్థతో ఉన్నటువంటి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకొని ఆ నిధులను తిరిగి తీసుకొని ప్రభుత్వానికి సంబంధించిన జిహెచ్ఎంసీ ఖాతాలోకి మళ్లించుకొని వాడుకోవాల్సినటువంటి చిన్న అంశం. ఇక్కడ ఏమంటున్నారు, కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కి సంబంధించిన ఏ అంశమైనా కూడా గత ప్రభుత్వం చేసిన అంశాలన్నిటినీ భూతద్దంలో పెట్టి వెతికే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో మీకు డబ్బులు అందినటువంటి మాట వాస్తవం కదా? ఒకటే కంపెనీ నుంచి క్విడ్ ప్రో కో లాగా మీరు రోజా తీసుకున్న గారు, మాట వాస్తవం కదా? రోజా గారు, దేశంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఎలక్టోరల్ బాండ్ల యొక్క స్కామ్ విషయంలో గానీ, వాటి అంశంలో గానీ ఆ పార్టీ మీద కూడా అభియోగాలు ఉన్నాయి. అది కూడా ప్రభుత్వం పార్లమెంట్ లో కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తా ఉన్నాయి. ఇప్పుడు అది క్విడ్ ప్రో కోనా లేకపోతే పార్టీలకు ఇవ్వాల్సినటువంటి కార్పొరేట్ రెస్పాన్సిబుల్ ఫండ్ కింద ఇస్తున్నారా అనేటువంటిది సెకండరీ అంశం. ఇది ఇప్పుడు అక్కడ మోహన్ అన్న గారు చేసినటువంటి అభియోగానికి నేను మాట్లాడేటువంటి సమాధానం ఒకటి, ఏ పార్టీకైనా కూడా వస్తా ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీలకు రావడం అనేటువంటిది అది సహజం. పార్టీ యొక్క అధికారంలో ఉన్న పార్టీని బట్టి వాళ్ళు ఈ డబ్బులు ఇస్తా ఉంటారు, ఏమంటారు, మనం ఫండ్ రూపంలో ఇస్తా ఉంటారు, డెవలప్మెంట్ ఫండ్ రూపంలో. అది ఓకే, అది డిఫరెంట్ విషయం. బట్ ఇక్కడ నేనేం మాట్లాడుతున్నానంటే, ఎలక్ట్రానిక్ వెహికల్స్ కి సంబంధించినటువంటి ఒక ఈవెంట్ ఇక్కడ నిర్వహించినాము. ఆ ఈవెంట్ నిర్వహించడం వల్ల దాని పరిణామంతో తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ 720 కోట్ల నిధులు సమకూరినాయి. ఆ నిధుల వల్ల ఇక్కడ ఒక యూనిట్ ఏర్పాటు కావడం జరిగింది. హైదరాబాద్ ని మనము ఎలక్ట్రానిక్ వెహికల్స్ కి ఒక హబ్ గా మార్చాలని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి యువ నాయకుడు కేటీఆర్ గారు దూరదృష్టితోటి ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపుగా 18 దేశాలు పోటీ పడితే ఆ ఈవెంట్ కోసం, ఇన్క్లూడింగ్ తెలంగాణ రాష్ట్రంతో పాటు చెన్నై, తమిళనాడు రాష్ట్రం కూడా పోటీ పడితే కేటీఆర్ గారి చూపుతోటి, సలహాతోటి, ఓపికతోటి, ఆయన మాట్లాడిన తీరుతోటి కన్విన్స్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఒక ఈవెంట్ పెట్టినాం. ఆ ఈవెంట్ వల్ల ఇక్కడ కొంత లాభం జరిగింది. హైదరాబాద్ అనేటువంటిది ప్రపంచ స్థాయిలో డిస్కషన్స్ జరిగినాయి, హైదరాబాద్ ఈవెంట్ గురించి కానీ, సంస్థ గురించి కానీ, వీటి గురించి కానీ. అయితే ఇక్కడ ప్రభుత్వం ఒకటే కంకణం కట్టుకున్నది. ఎవరు? రేవంత్ రెడ్డి గారికి మొన్నటి వరకు జూబ్లీహిల్స్ భయం ఉండే. అది ఇక ఏం చేసిండో, ఎట్లా జరిగిందో ఎన్నికలు మనం చూసినాం. అది గట్టెక్కినాం కాబట్టి ఇక ఇప్పుడు రివెంజ్ పాలిటిక్స్. ఎట్లాంటి రివెంజ్ పాలిటిక్స్ అంటే, బీఆర్ఎస్ పార్టీని ముందుండి నడుపుతున్నటువంటి నాయకుడు, ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారు, ఆయన ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ప్రతి తప్పుని గాని, ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయకపోతున్న తీరుని గాని ప్రశ్నిస్తున్న బలమైనటువంటి గొంతు కేటీఆర్ కాబట్టి ఆయన గొంతు మూయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము వెల్కమ్ చెప్తా ఉన్నాం. నిజంగానే మీకు ఆధారాలు ఉంటే గవర్నర్ గారు ఒక చిన్న విషయం నిజంగానే తప్పు చేయకపోతే ఎందుకు హైకోర్టుకు పరిగెత్తి ముందస్తు బెయిల్ కోసం మీరు పరుగులు పెట్టారు? ముందస్తు బెయిల్ కోసం చాలా 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 వ్యాలిడ్ ప్రశ్న అడిగారు. నేనేమంటా ఉన్నామంటే, ఒక వ్యక్తి మీద నిరాధారమైనటువంటి ఆధారాలతో కూడినటువంటి ఆరోపణల అవి నిరూపించుకునేటువంటి క్రమంలో అది అవాస్తవం అని న్యాయ వ్యవస్థ ముందుకెళ్లి న్యాయాన్ని బ్రతికించడానికి కోరడం అనేటువంటిది న్యాయ హక్కులలో ఒక హక్కు. అది ఆ హక్కు రూపంలో ఆయన వెళ్ళి న్యాయాన్ని బ్రతికించమని అడుగుతా ఉన్నాడు, న్యాయాన్ని కాపాడండి అని అడుగుతా ఉన్నాడు. ఇవాళ
ప్రతిపక్ష పార్టీల మీద రివెంజ్ తీసుకోవాలని చెప్పేసి అటు కేంద్రంలో ఉన్న బీజేపీ రివెంజ్ పాలిటిక్స్ చేస్తుంది ఈడీ సిబిఐలతోటి, రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే పని చేస్తుంది. ఏసీబీ దాడులు, సిబిఐ దాడులు, లేకపోతే స్పెషల్ సిట్టులు ఏర్పాటు చేయడము, ఇది అందులో భాగంగానే జరుగుతా ఉంది కదా. గవర్నర్ గారు ఒక చిన్న విషయం అండి, గవర్నర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశం విషయంలో ఒక ఆర్డినెన్స్ కోసం గానీ ఒక బిల్లు ప్రవేశపెడితే 281A తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రపతి గారికి పంపించి దాన్ని జాతీయ సమస్యగా సృష్టిస్తారు. చిన్న అంశం అండి ఇది. ఇంత దాంట్లో జరిగినటువంటి లావాదేవీలు తిప్పికొడితే 60 కోట్ల లోపు ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ జరిగిన వ్యవహారం మొత్తం కూడా మేము లెక్కాపత్రంతో సహా రాష్ట్ర ప్రభుత్వానికి అనేక వేదికలుగా ఎక్స్ప్లెయిన్ చేసినాం, ఇప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాం. ఒకటి మేడం, హైదరాబాద్ మీద గాని తెలంగాణ రాష్ట్రం మీద గాని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి గాని ప్రేమ గాని అభిమానం గాని ఉంటే ఈ ఈవెంట్ నిర్వహించి హైదరాబాద్ కీర్తిని పెంచాల. కానీ ఆ కీర్తిని పెంచినటువంటి నాయకుడి మీద ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఆయన మీద కక్ష సాధిస్తా అని, ఇది వాట్ ఈస్ దిస్ అండి? ఇది రివెంజ్ పాలిటిక్స్ కాదా? రైట్, ఓకే ఆచార్య గారు. రైట్ రైట్. సో ఆచార్య గారు, మొత్తానికి బీజేపీ కూడా బీఆర్ఎస్ పైన రివెంజ్ పాలిటిక్స్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ ఈడీ కేసులు, సిబిఐలతో ఇబ్బందులు పాలు చేస్తోంది, అక్రమ కేసులతో ఇది చేస్తోందని. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ కు బీజేపీ మద్దతు ఇస్తోందని ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. వీళ్ళేమో మీరు ఒకటి అని అంటారు. ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు, మీకు, ప్రేక్షకులకు నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో వచ్చిన తర్వాత ఎవరెవరైతే తప్పులు చేస్తున్నటువంటి వ్యక్తుల మీద కేసులు అయినప్పుడల్లా అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డు లెక్క ఇలాంటివి మాట్లాడడం మాకు అలవాటు అయిపోయింది. మా మీద ఆరోపణలు చేస్తూనే ఉంటారు. వాళ్ళేదో శుద్ధపూసలు అయినట్టు, వాళ్ళేదో తప్పులు చేయనట్టు, వాళ్ళ తప్పులను ఎత్తి చూపితే ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కేసులు పెడుతున్నదని. ఇవాళ ఈ దేశంలో లిక్కర్ కేసు ఎవరు చేసిండ్రండి? దానికి రూపకల్పన ఎవరు చేసిండ్రు? లిక్కర్ కేసులో ఇరికినటువంటి వ్యక్తులు ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు గతంలో? ఇవాళ అధికారంలో ఉన్నామని అడ్డగోలుగా కేసులు పెట్టి ఆనాడు కోదండరాం మీద కావచ్చు, ఆనాడు బండి సంజయ్ మీద కావచ్చు, రేవంత్ రెడ్డి మీద కావచ్చు దాడులు చేసి తలుపులు వల్గొట్టి కోర్టులకు కూడా బెయిల్ కూడా అప్పీల్ చేసుకోకుండా ఇబ్బందులు పెట్టి అరెస్ట్ చేసినటువంటి పార్టీ ఏ పార్టీ అండి? ఈ రాష్ట్రంలో ఒక నియంతలాగా పాలించినటువంటి పార్టీ ఏ పార్టీ అండి? ప్రజలు ప్రశ్నించే అవకాశాలు లేకుండా ఏదైతే ప్రజలు ధర్నా చౌకులు ఎత్తేసి ఒక నియంత పాలన లేక పరిపాలించినటువంటి పార్టీ ఇలా శుద్ధపూస లేక బ్రాండ్ ఇమేజ్ అని అడ్డం పెట్టుకొని ఒక బ్రాండెడ్ లేబుల్ గా ఇవాళ ఈ అవినీతికి ఒక బ్రాండెడ్ లేబుల్ గా బీఆర్ఎస్ పార్టీ మారిపోయింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడుతున్నారు. బీజేపీ ఒకవేళ తప్పిలే చేస్తే 3 పర్యాయాలు ఈ దేశంలో అధికారంలోకి ఎట్లొచ్చినాం? నిన్న మొన్న జరిగినటువంటి కనువిప్పు కలిగినటువంటి రిజల్ట్స్ ఎట్లు వచ్చినాయి? ఇవాళ మీరు ఓడిపోయింది కాక కాంగ్రెస్ బీజేపీ ఒకటైందని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇవాళ మీరు నిన్న మొన్నటి దాకానే గవర్నర్ అనుమతిస్తలేము, బీఆర్ఎస్ బీజేపీ ఒకటైందని కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. ఇవాళనేమో గవర్నర్ గారు అనుమతి ఇచ్చిన వెంటనే ఇవాళనేమో మళ్ళా మీదికెళ్ళి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఒకటైందని చెప్పి మళ్ళా వెంటనే ఈ రాగం ఎత్తుకుంటే ఇవాళ ఒకటే, చట్టపరంగా మీరు తప్పు చేస్తే మీ మీద శిక్ష పడుతుంది, మీరు జైలుకోతారు. ఒకవేళ చేయలేదనుకో కోర్టు ఉన్నది చూస్తుంది, రేపు ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే మీ వాస్తవాలు నిజాలు అన్ని బయటకు వస్తాయి. మీరు ఎంతవరకు ఈ దేశం యొక్క ఫండ్ని ఇతర దేశాలకు పంపించినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలనేటువంటి అవసరం ఉందా లేదా అనే దాని మీద కూడా ఈడీ ఎంటర్ అయింది. వాటి రిపోర్ట్స్ అన్ని కూడా వస్తాయి. మనం ఇవాళ చేసింది తప్ప కాదా? ఇవాళ ఏ ప్రభుత్వం అన్నా ఒక సదుద్దేశంతో ఒక ప్రాజెక్టుని మొదలుపెట్టి దాంట్లో అవినీతి చేసినప్పుడు సదుద్దేశాన్ని చూస్తారు, దాంట్లో అవినీతిని చూస్తారు. అవినీతి మీద చర్యలు తీసుకుంటారు, సదుద్దేశంతో తీసుకున్న దాన్ని అప్రిషియేట్ చేస్తారు. అంతేగాని మా మీద కేసులు వచ్చేదాడు కోర్టులలో కురికి, కాళేశ్వరం వచ్చేటాలకల్లా హైకోర్టులలో ఉరికి బెయిల్ల కొరకు తిప్పలబడి మా మీద కేసులు అక్రమంగా పెడుతున్నారని, ఈ కార్ రేసు వస్తే మా మీద అక్రమ కేసులు పెడుతున్నారని, ఇంకా మీరు చేసిన తప్పు ఏది బయటకు వచ్చినా
మొదలు హైకోర్టును అప్రోచ్ కావాలి, ఈవెన్ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులలో కూడా అప్రోచ్ కావాలి. ఏవి మీరు చేసినటువంటి అకృత్యాలు ఒకటా రెండా మూడా? ఏదైతే అభివృద్ధికి చాటున మీరు చేసినటువంటి అకృత్యాలన్నీ ప్రతిపక్షాల గొంతుని ఎట్లా నొక్కింది మీ కళ్ళకు కనపడలేదా? ఆయన నాడు బండి సంజయ్ గారు వాళ్ళ ఇంట్లో ఆయన కూర్చొని ధర్నా చేస్తుంటే తలుపులు బద్దలు వాళ్ళు కొట్టి మొత్తం అరెస్ట్ చేసి గొంతు పట్టి ఒక పార్లమెంట్ సభ్యుని ఎట్లా గుంజుకపోయింది అనేది మీకు కళ్ళకు సమాజానికి కనపడలేదా ఆ రోజు? ఇవాళ ఏదో మీరు మీ నాయకుని మీద ఆరోపణ వచ్చినప్పుడు, ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ అయినా నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా, నిజంగానే కాంగ్రెస్ కక్షపూరితంగా చేయదలుచుకుంటే ఇదివరకల్లా అరెస్ట్ చేసి ఎప్పుడో జైల్లో పెడదు. కానీ అరెస్ట్ అవ్వకుండా అడ్డుపడింది మీరే, వాళ్ళకి మద్దతు ఇచ్చింది మీరే. అందుకోసమే 100 రోజులు పర్మిషన్ ఇచ్చారు. కానీ ఎవరు చేసిన తప్పు కాదు శిక్ష అనుభవించాల్సిందే. ఎవడో నెత్తిలేసుకోడు. ఆయన తప్పు చేస్తే నేను నెత్తిలేసుకొని ఊరేగించి నేను ఆయనను రక్షించాల్సిన అవసరం ఏం లేదు. ఎవడు తోడుకున్న గుంతలాలు పడతారు. రేపు మేము తప్పు చేస్తే మా గుంతలో మేము పడతాం. ఇలా వాళ్ళు 10 ఏళ్లలో చేసిన తప్పులు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. దాని విషయంలో ఇవాళ వాళ్ళకు బెంబేలు ఎత్తిపోతున్నారు. ఒక దిక్కు ప్రజల యొక్క నిరాదరణకు గురవుతున్నది, ఓ రకంగా ఈ కేసులతోటి సతమతమవుతున్నారు, కుటుంబ కలహాలతోటి కథమవుతున్నారు, అనేక రూపాలుగా వాళ్ళు బాధలలో పడుతున్నారు. కాబట్టి అలా ఏదో రకంగా బీజేపీని అనాలి అంటే ఏంటంటే బీజేపీ పర్మిషన్ ఇచ్చారు కదా, గవర్నర్ విచారణకు పర్మిషన్ ఇచ్చారు కదా, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? మేము ఒకటే చెప్తున్నాం, ఛార్జ్ షీట్ ని దాఖలు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఒకవేళ నేరారోపణ తీవ్రమైనది ఉంటే ఛార్జ్ షీట్ తోటి విత్ అరెస్ట్ చేసి లోపటేస్తారు. ఒకవేళ ఆ రకంగా లేకపోతే ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. కోర్టు ఏమన్నా డిసిజన్ తీసుకొని అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తారు. మరి ఆర్కే పాలన నడుస్తోంది అని అంటున్నారు కదా రాష్ట్రంలో. పాలన అంటే గత నడకల ఏ కేసులో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఇక రేవంత్ రెడ్డి ఎన్ని మాట్లాడాలో అన్ని మాట్లాడాడు. మేము రాగానే బొక్కలేస్తాం ఈ దాని విషయంలో, దాని విషయంలో, దీని విషయంలో అన్నాడు. ఏ దాంట్లో కూడా ఆయన సీరియస్ గా చేసింది ఏం లేదు. కాళేశ్వరం మీద చేసిండు 14 నెలలు చేసిన తర్వాత 18 నెలలు ఏమో ప్రయత్నం చేసిండు. చివరికి ఇలా సిబిఐకి అప్పచెప్పిండు. సంతోషం, మేమేం దాన్ని తప్పు పడతలేము. ఆయన ఉందతనాన్ని కూడా మేము గౌరవిస్తాం. ఇలా ఎన్నడన్నా సిబిఐకి కేసులను అప్పచెప్పమంటే ఒక్కనాడన్నా అప్పచెప్పిర్రా బీఆర్ఎస్ వాళ్ళు? భయపడి మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు సిబిఐని తెలంగాణలో ఎంటర్ కాకుండా చేసిర్రు. మా అంత నీతివంతులైతే స్వేచ్ఛగా ఎందుకు సిబిఐకి అవకాశాలు ఇవ్వలేదు? కాబట్టి ఇవాళ వీళ్ళు ఎన్ని అరాచకాలు చేసిర్రు, ఎంత అవినీతి చేసిర్రో ఎలా క్షోభను అనుభవిస్తున్నారో దాంట్లో ప్రజలు కూడా తిరస్కరిస్తున్నారు. మీదికెళ్ళి మళ్ళా భారతీయ జనతా పార్టీని ఏదో అనాలి, కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అనేటువంటిది మాట్లాడడం సమంజసమైనది కాదు. మీరు తోడుకున్న గుంతలో మీరు పడతారు. మీరు చేస్తే దాంట్లో మీరు మేడం రోజా గారు, ఆచార్య గారు చాలా వేదాలు వల్లించినట్టుగా వల్లిస్తా ఉన్నారు. చెప్పు, నేను నాదే చెప్తున్నానే. ఈ దేశంలో ఈడీ సిబిఐలకు మీరు మోడీ మాస్క్ ఏ విధంగా దుర్వినియోగం చేస్తా ఉన్నారు, రాష్ట్రాలలో ఎట్లా అధికారాలను కూలుస్తా ఉన్నారు, పార్టీలను ఎట్లా విభజిస్తా ఉన్నారు అనేటువంటి వినండి మీకు నేనేమంటున్నా, ఈ కార్ రేసు విషయంలో గానీ, ఈ కారుకు సంబంధించిన అంశాల విషయంలో గానీ, దాని వల్ల జరిగినటువంటి లావాదేవీల విషయంలో గానీ మీకు ఏమైనా తెలిసింది ఉంటే చెప్పమని అంటున్నా. దేశంలో మీరు దాఖలు చేస్తున్నారు. ఓకే, రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, తెలంగాణ పాలిటిక్స్ లో ఏం జరుగుతోంది అంటే వెండేటా పాలిటిక్స్, పొలిటికల్ వెంజన్స్ నడుస్తోంది, ఈ రకమైనటువంటి ఆరోపణలు. అసలు ఈ కేసులో ఎంతవరకు అరెస్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి? ఈ యాక్ట్స్ ఏం చెప్తున్నాయి? కరప్షన్ యాక్ట్ కావచ్చు, ప్రొటెక్షన్ యాక్ట్ కావచ్చు, ఒక అడ్వకేట్ గా మీరు ఏం చెప్తారు? అదేనమ్మా నా ఉద్దేశం. మీడియా ట్రయల్ వల్ల అసలు సంగతి పోతుంది అంటున్నా. మోహన్ గారు ఆచార్య గారు చాలా కరెక్ట్ మాట్లాడారు. నిజంగానే అరెస్ట్ చేయదలుచుకుంటే చంద్రబాబు నాయుడును జగన్మోహన్ రెడ్డి తిప్పలు పెట్టి లోపల పడేసే వాళ్ళు అంటున్నాను నేను. వాళ్ళిద్దరు ఆ పని చేయలేదు అంటున్నాను. జాతీయ పార్టీలు రెండు ఒకటే అంటలేదు కానీ ఇద్దరు ఆచార్య గారు కానీ మోహన్ గారు కానీ కరెక్ట్ చెప్పినట్టు. నేను ఇక్కడికి వస్తాను.
చాలా మంది మన మీడియా వాళ్ళు కూడా ఏమంటున్నారంటే 17A BNS యాక్ట్ అనుకుంటున్నారు. దీనికి ఒక అర్థం చేసుకోవాలి. 1988లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ వచ్చింది. అందులో మొదటి రూల్ ఏముంది అంటే 17A రాకముందు ఏముంది అంటే ఎనీ పబ్లిక్ సర్వెంట్ కేసు నమోదు చేయొచ్చు, కానీ ఛార్జ్ షీట్ వేసేటప్పుడు ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వం అంటే చెప్తాను, అటెండర్ నుంచి చీఫ్ సెక్రటరీ దాకా ఉద్యోగులు పబ్లిక్ సర్వెంట్స్ కింద వస్తారు. వాళ్ళకు ప్రొడక్షన్ ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే ఎవరైనా దాడి చేస్తే అధికారిక విధులకు మీద ఆటంకం కలిగించారని సెక్షన్ 353 IPC మన CRPC పెట్టవచ్చు వారి మీద. కానీ సమస్య ఏంటంటే ఈ అటెండర్ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు వాళ్ళు ఎట్లా వస్తారో, ఎమ్మెల్యేలు పబ్లిక్ సెక్రటరీ కిందకి రారు. ఎమ్మెల్యేలు ఏం చేస్తారంటే చట్టసభలో ఉంటారు వాళ్ళు, కానీ పబ్లిక్ సెక్రటరీ ఎవరు వస్తారు? మంత్రులు, ముఖ్యమంత్రి వస్తాడు. ఇది మనకు పబ్లిక్ సెక్రటరీ ఎవరో చెప్తాను నేను. మొదట్లో ఏముంటే ఛార్జ్ షీట్ వేసేటప్పుడు మాత్రమే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వం అంటే ఏంది? అటెండర్ మీద చర్య తీసుకోవాలంటే ఆ డిపార్ట్మెంట్ కలెక్టర్ మీద తీసుకోవాలి, కలెక్టర్ మీద చర్య తీసుకోవాలంటే CS నుంచి తీసుకోవాలి. అట్లా ఉండే ఎప్పుడు ఛార్జ్ షీట్ అప్పుడే. అందులో 2018లో ఏం జరిగిందంటే 17A అని ఒక అమెండ్ చేసి నిజాయితీ పరులైన మనకు అధికారులకు కానీ మంత్రులకు కానీ వీళ్లకు కష్టాలు వస్తాయి, వాళ్ళు విధి నిర్వహణలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, ఆ నిర్ణయం మీద కేసులు పెట్టుకుంటూ పోతే అందరు లోపలికి పోతారు కదా, కరెక్ట్ కాదని అప్పుడు నిర్ణయం తీసుకున్నారంటే ఛార్జ్ షీట్ అప్పుడు కాదు, కేసు నమోదు చేసేటప్పుడే పర్మిషన్ తీసుకోవాలండి. ఇప్పుడు మీరు పులి అంటే అదిగో పులి అంటే ఇదిగో నాకు తోక అని మనం మాట్లాడుతున్నాం. అసలు కేసు రిజిస్టర్ కాలే, ఇంకా కేవలం ACB పిలిచి విచారించింది KTR మీద, కేసు FIR కావాలి, కోర్టులో పంపాలి, అప్పుడు అది అసలు మొదలు జరిగింది. ఇప్పుడు కేసు రిజిస్టర్ కావడానికి గవర్నర్ పర్మిషన్ అవసరం. ఎందుకైంది? ఆనాడు మా మంత్రిగా ఉన్నాడు, ఆనాడు మంత్రి అంటే పబ్లిక్ సర్వెంట్, పబ్లిక్ ఆఫీస్ అది కనుక ఒక నిర్ణయం తీసుకున్నాడు, డబ్బులు పంపని నిర్ణయం తీసుకున్నాడు కనుక ఆయనను A1 గా చేర్చాలి, A2 అరవింద్ కుమార్, A3 వాళ్ళని చేర్చుకుంటూ చేసే క్రమంలో ఈ A1, A2, A3 ED పెట్టిన కేసులు ఇప్పటి వరకు కూడా FIR దాఖలై కోర్టుకు పంపాల్సిన అవసరం ఉండేది. దానికోసం పర్మిషన్ అవసరమైంది. అయితే మేము ఆనాడు గొడవ పెట్టాం, మాడబు శ్రీధర్ గారు మేమందరం కూడా అవినీతి పనులను రక్షించడానికి చట్టం అమెండ్ చేస్తున్నారు, ఛార్జ్ షీట్ అప్పుడు పర్మిషన్ తీసుకుంటే కరెక్టే, కానీ ఏ ప్రభుత్వమైనా తన మంత్రి మీద అవినీతి ఆరోపణల మీద పర్మిషన్ ఇస్తుందా? గవర్నర్ దగ్గర పంపుతుందా? ఫైల్ అన్నా. అందుకని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కనుక ఫైల్ అక్కడికి పోయింది. ఫైల్ ఇప్పటిదాకా ఆగింది. ఎందుకు ఆగింది? చాలా మంది గవర్నర్ పర్మిషన్ ఇవ్వగానే అయిపోయింది, ఇంకేది రేపో ఎల్లుండి KTR అరెస్ట్ అవుతున్నాడు అంటున్నాడు. తప్పు అంటున్నాను. పర్మిషన్ ఇవ్వడానికి కేవలం గవర్నర్ మొత్తం కేసు పూర్వాపరాలు చూసి, ఆయన జడ్జి కాదు, కోర్టు కాదు అది. ఆయన ఏం చేస్తాడు? పర్మిషన్ ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించి పంపడమే, ఫైల్ పంపడమే. అప్పుడు FIR రిజిస్టర్ అవుతుంది, దాని మీద కోర్టుకు పంపుతారు. ఆ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసే ముందు అరెస్ట్ చేస్తారా, చేయక ముందు అరెస్ట్ చేస్తారా వేరు. అందుకని KTR గారు మన ఈ కోర్టు రక్షణ ఎందుకు తీసుకున్నారు, హైకోర్టుకి ఎందుకు వెళ్ళిందంటే గతంలో ఇన్సిడెంట్ ఉంది మనకు ఆంధ్రప్రదేశ్ లో, ఎలాంటి 17A మన రూల్స్ పాటించకుండా బస్సులో అద్దాలు పగలగొట్టి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి తీసుకుపోయి చేసిండు. అదే 17A రక్షించింది ఆయనను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టు పిటిషన్ వేస్తే ఆ 17A రక్షించింది ఆయనకు. ఆ కేసు పోతుంది, అది గుట్టుగానే పోతుంది. ఇక్కడ కూడా ఏమంటున్నానంటే KTR గారు ఏమన్నారు? డబ్బులు పంపని చెప్పింది నేనే అన్నా, కరెక్ట్. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? డబ్బులు అయినా కానీ ఆ రూల్స్ చూసుకోవాల్సింది వాళ్ళు కదా అన్నాడు. కరెక్టే కదా. ఇంతకుముందు మోహన్ గారు మంచి ఉదాహరణ చెప్పారు. పంచాయతీ సర్పంచ్ తీర్మానం లేకుండా ఇలా నియమన్నాడు అనుకోండి, ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ ఏం చేయాలి? సార్ తీర్మానం లేకుండా చేయరాస్తారని చెప్పాలి. KTR కూడా చెప్పిండు అనుకుందాం, KTR ఇల్లిటరేట్ కాదు చెప్పిండు అనుకుందాం. ఎవరు చేయాలి? అరవింద్ కుమార్ ఏం చేసిండు, రెడ్డి ఏం చేసిండు, వీలుగా చూసుకోవాల్సింది అధికారులు, IAS IPS అధికారులు డిసెంట్ నోట్ రాయాలి. IASలు కాదు వీళ్ళు, వాళ్ళు మంత్రి చెప్పినా సరే రూల్స్ కి విరుద్ధం సార్ పంపడానికి మరి వాళ్ళు విచారణలో అదే చెప్పారు కదా సార్, KTR ఆదేశానుసారమే మేము చేసాము అన్నారు కదా. అది వాళ్ళు లోపలికి పోతారు, ఫస్ట్ వాళ్ళు ఇద్దరు పోతారు లోపలికి. KTR ఆదేశానుసారం మేము చేసినామంటే రూల్స్ విరుద్ధంగా ఎట్లా చేస్తామని వాళ్ళని జైలుకు పంపాలి ఫస్ట్ అంటున్నాను. KTR గారిని పంపుడు కాదు అక్కడ. ఇంకోటి చెప్తాను, KTR గారి నేను చెప్తేనే చేసిండ్రు, కానీ మా ప్రభుత్వం వస్తుంది అనుకున్నాం, తర్వాత రెక్టిఫై చేసుకోవచ్చు అనుకున్నాం అన్నాడు. ప్రభుత్వం రాలేదు, పోయింది, ఇప్పుడు కేసు పెట్టిండ్రు. రెండోది చెప్తాను, KTR గా పంపిన దానిలో రిజర్వ్ బ్యాంక్ కూడా అనుమతి ఉంది. ఇప్పుడు ఏమైతుందంటే ఒక డబ్బు కేవలం చేతులు మారలేదమ్మా, హవాలా మనీ కాదు, చేతుల నుంచి ఒక చేతులకు పోలే. ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ ఏం చేసింది, HMD నుంచి ఒక అనుమతి ఉంది. HMD రూల్ చదివినండి. 10 కోట్ల కంటే ఎక్కువ ట్రాన్స్ఫర్ చేస్తే ఖచ్చితంగా క్యాబినెట్ ఆమోదం ఉండాలి, లేకుంటే ప్రభుత్వం, క్యాబినెట్ అంటే ప్రభుత్వం ఆమోదం ఉండాలి. ఇక్కడ ఏంటి 54,85,00,000 పంపించింది. అప్పుడు ఏం చేయాల్సి ఉంటే వాళ్ళు ప్రభుత్వం ఆమోదం తీసుకోవాల్సి ఉంటే, ఇది టెక్నికల్ గా చూడాలి తప్ప ఈయన పోయి ఆ డబ్బులు అక్కడ ఇయ్యలేదు, చేతులతో ఆయన తీసుకోలేదు. ఇంకో మాట చెప్తాను, ఇప్పుడు RBI పర్మిషన్ లేకుండా ఏ డబ్బు అయినా ఇక్కడ నుంచి ఇంకొక బ్యాంకే కదా, ఇప్పుడు అది యాక్చువల్లీ ఎక్కడి నుంచి పోయింది, SBI ద్వారా పోయింది. SBI లో గవర్నమెంట్ అకౌంట్స్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. వాళ్ళు పంపేటప్పుడు RBI పర్మిషన్ ఎవరు తీసుకోవాలి? KTR తీసుకుంటారా? కూర్చొని ఎవరు తీసుకోవాలి? బ్యాంక్ కూడా తీసుకోవాలి.
బ్యాంక్ కూడా తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చి ఆ బ్యాంక్ ఎవరైతే మేనేజర్ వాడు జైలుకు పోతాడు అంటున్నాను నేను. రెండు ఇవన్నీ మనం మాట్లాడుకునే రాజకీయం మాట్లాడుకుంటాం. ఇంకో మాట చెప్తాను నేను. ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఏం జరిగింది, కేవలం పర్మిషన్ ఇచ్చాడు. పర్మిషన్ ఇవ్వగానే దీని మీద కేసు రిజిస్టర్ చేసి వాళ్ళు కోర్టులో కేసు పెడతారు, ఏసీబీ కోర్టులో కేసు పెడతారు. అప్పుడు ఏసీబీ కోర్టులో కేసు పెట్టుకుంటూ ఆయన సాక్షులను తారుమారు చేస్తారు. రేపు ఏదైనా జరుగుద్దని చూపించి అరెస్ట్ చేసడానికి అవకాశం ఉంటుంది. వారెంట్ లేకుండా కూడా అరెస్ట్ చేయొచ్చు, వారెంట్ కూడా అరెస్ట్ చేయొచ్చు. అప్పుడు ఏమైంది అంటే, కోర్టు ఒప్పుకుంటుందా ఒప్పుకో తర్వాత సంగతి. కోర్టు రిమాండ్ ను అంగీకరిస్తుందా లేదా ఇంకో సమస్య. కేటీఆర్ ని అరెస్ట్ చేస్తామనుకోండి, రిమాండ్ అంగీకరించారు కదా, మనం చూసాం కదా. మనకు చంద్రబాబు నాయుడు గారి విషయంలో రిమాండ్ 3 సార్లు తిరస్కరించింది కోర్టు. 3వసారి మళ్ళీ చూపించి వాళ్ళు చేశారు. ఇక్కడ కూడా ఏమంటున్నానంటే, ఈ కేసులో ఆ లొట్టపీస్ కేసు అని నేను అన్నాను, కానీ ఈ కేసులో కేటీఆర్ జైలుకు పోడు. నేను 4 కేసులు చెప్తున్నాను. మొత్తం ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం మీద 5 కేసులు పెట్టిండ్రు. నెంబర్ 1 టెలిఫోన్ ట్యాపింగ్ విచారణలో ఉంది, దానిలో చాలా నడుస్తున్నది, అది ఇప్పుడంతా తెగే పంచడే కాదు. రెండోది ఏంటంటే గొర్రెల కుంభకోణం, దానిలో అధికారులను సస్పెండ్ చేసింది. అక్కడ రాజకీయ నాయకత్వాన్ని సస్పెండ్ చేసింది, రాజకీయ నాయకత్వం కేసులు ముచ్చట్లేదు అంటున్నారు. 2. మూడోది ఏంది, మనకు ఇప్పుడు ఈ కార్ రేసు, దీనిలో అది స్పష్టంగా చెప్తున్నాను, ఆయన అన్న పదం వాడను కానీ దీనిలో కేటీఆర్ జైలుకు పోవడం అంటున్నాడు. పంపితే కూడా రేపు పొద్దున మన కోర్టు బెయిల్ ఇస్తుంది, విచారణ జరుగుతుంది. 4వది ఏంటి, మనకు యాదాద్రి భద్రాద్రి దానిలో కూడా చెప్పాను, కమిషన్ రిపోర్ట్ వచ్చి ఇప్పుడు ఏడాది కావచ్చు, 8-9 నెలలు అయింది. ఎందుకు అందులో కొండంతవి ఎలకని ఎందుకు పట్టలేదు, ఎలకనైనా పట్టినరా. 5వది మనకు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, అధికారులు అందరూ బిగ్ బాస్ ఆయనే అన్నారు. అధికారులు ఎప్పుడు తప్పించుకోవడానికి వీలేదమ్మా, అధికారులు జైలుకు పోతారు. చూసిన గతంలో మన వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎవరు పోయిన జైలుకు, రాజశేఖర రెడ్డి ఎవరు పోయినరా, బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి జైలుకు పోయినారు. అట్లాగే మనకు మొన్నటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరు జైలుకు పోయినరు, సునీల్ కుమార్, సంజయ్, వీళ్ళు జైలుకు పోయింది కదా. మనకు జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయిందా. ఇవి పబ్లిక్ ఆఫీసులో పబ్లిక్ సర్వెంట్ గా కొన్ని మంత్రులు కానీ వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి నిర్ణయం మీద కేసులు పెట్టుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ ధీమా ఏంటి సార్? పక్కాగా మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి, ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సి వస్తుంది. రాజా గారు, ముంజేతి కంగనానికి అర్థం ఎందుకు, డబ్బులు 54 కోట్ల 88 లక్షలు అటు పోయినాయి. ఎక్కడ పోయినాయి, పలానా గ్రీన్ కో సంస్థకు పోయినాయి. గ్రీన్ కో సంస్థ వాడు ఏమన్నాడంటే, అసలు బయటపడి చెప్తాను, ఎక్కడ బయటపడ్డదంటే, మిగతా మాకు డబ్బులు మొదటి విడత పుట్టినాయి, మాకు నష్టపరానికి 2వ విడత ముట్టాలని రేవంత్ రెడ్డి అంటే ప్రభుత్వానికి లేఖ రాసినప్పుడు, ఆ లేఖ రేవంత్ రెడ్డి గారి ఉంది కదా అనుకొని ఏం చేసిండు, రెండో ఏది మనకి ఈగా రేసు కంటిన్యూషన్ ప్రాసెస్ అమ్మా 23లో జరిగింది. 24లో జరగాల్సి ఉండే, 23 డిసెంబర్ లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ఏమైనా ప్రభుత్వం మారింది కనుక ప్రభుత్వాన్ని లేఖ రాసిండ్రు, సిఎస్ కి రాసిండ్రు, రేవంత్ రెడ్డికి రాయారు. కేసీఆర్ కో రేవంత్ రెడ్డికి లేఖలు ఉండవు, ప్రభుత్వం అంటే సిఎస్ ఆధ్వర్యంలో నడుస్తుంది. రాస్తే ఆ లేఖ వచ్చినాక ఏం చేసిందంటే, మేము రద్దు చేసుకుంటాం అన్నారు. రద్దు చేసుకుంటే 8 కోట్ల రూపాయలు కట్టుమని, ఫైన్ కట్టమని వాళ్ళు పంపారు. 8 కోట్లు కట్టాల్సింది ఎవరు, రద్దు చేయడం వల్ల ఈ ప్రభుత్వ ఖజానాకి 8 కోట్లు నష్టమైంది అంటున్నా నేను. దాన్ని కొనసాగిస్తే వేరే ఉంటుండే, రద్దు చేయడం వల్ల ఇప్పుడు ఫైన్ కట్టమంటున్నాడు. ఆ ఒప్పందం మీద నడుస్తున్నది, వాళ్ళతో బార్గెయిన్ చేస్తున్నారు, అయ్యా మేము ఏం చేయాలని చెప్పి. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో సరిగ్గా అదే జ్ఞాపకం చేశాడు. ఎలక్టోరల్ బాండ్లు 44 కోట్లు వచ్చినాయి. 10 కోట్లు అన్నారు మోహన్ గారు కాదు, కానీ 44 కోట్లు బీఆర్ఎస్ వచ్చింది. ఎలక్టోరల్ బాండ్లు లీగలైజ్ ఇది ఎవరికన్నా ఇవ్వచ్చు. ఇదే గ్రీన్ కో సంస్థ బీజేపీకి ఇచ్చింది, కాంగ్రెస్ కి ఇచ్చింది, వీళ్ళకి ఇచ్చింది. ప్రతిపక్షాలు ఉండగా వాళ్ళకి తక్కువ ఇచ్చింది, వీళ్ళకి ఎక్కువ ఇచ్చింది, అంతే తేడా. అంతేందుకు కేంద్ర ప్రభుత్వంలో కూడా మీరు ఎలక్ట్రల్ బాండ్ల మీద చాలా గొడవ పెట్టింది కదా. కాంగ్రెస్ పార్టీ కదా ఎలక్ట్రల్ బాండ్లు చట్టం తీసుకొచ్చింది, తర్వాత కదా వీళ్ళు కంటిన్యూ చేసింది. అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఇది మంచిది అంటారు, అధికారం లేకపోతే తప్పు అంటారు కదా. అందుకని అక్కడ కూడా ఎలక్ట్రల్ బాండ్ కేసు విషయంలో మెగా కృష్ణారెడ్డి ఉండమ్మా, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిండు, చంద్రబాబు నాయుడుకి ఇచ్చిండు, బీఆర్ఎస్ కి ఇచ్చిండు, కాంగ్రెస్ కి ఇచ్చిండు, బీజేపీకి ఇచ్చిండు. మరి ఏమన్నట్టు, ఎలక్టోరల్ బాండ్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు బాండ్ ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యం పోతుంది, దాని తర్వాత ఆ డబ్బులు ఎవరు ఎంతైనా కొనుక్కోవచ్చు. అది లీగల్ కదా. దాన్ని ఎట్లా కాదంట, బ్రోకర్ అంటే ఎప్పుడైందంటే, ఈ డబ్బు అక్కడికి పోయినాక ఆ డబ్బుని వేరే అకౌంట్ పోయింది అనుకోండి, 54 కోట్ల 88 లక్షలు పోయినాయి, అవి కేటీఆర్ అకౌంట్ లోనో కేసీఆర్ అకౌంట్ లో పడితే అప్పుడు నేరం అవుతుంది. పడలే కదా, ఆ డబ్బులు అక్కడనే ఉన్నాయి. మిగతా డబ్బు కట్టమని వాళ్ళు నోటీస్ ఇచ్చిండ్రు. ఆ నోటీసుకు జవాబు చెప్పే క్రమంలో మేము ఈ కార్ రేస్ కొనసాగించము అని వీళ్ళు అన్నారు కనుక నష్టపరారని అని వాళ్ళు పంపారు. ఇప్పుడు మోహన్ గారు మాట్లాడాలి. మరి ఇందాక నుంచి రామ్మోహన్ గారు చెప్పడానికి ఏం చెప్తారు? తప్పు చేస్తే కార్యదర్శి పోతాడు జైలుకు. ఇప్పుడు ఇక్కడ పోయేది ఎవరంటే అధికారులు పోతారు జైలుకు, రాజకీయ నాయకత్వానికి మట్టి అంటది అంటున్నాను. ఓకే, రైట్. మోహన్ గారు
మేడం ఇలా 2 విషయాలు గమనించదగ్గాయి. వైలేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ లో తప్పు జరిగిందా అనేది ఒక అంశం. ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ లో ఆర్బీఐ చూడాలని రామ్మోహన్ రావు గారు అంటా ఉన్నారు. ఆర్బీఐ చూస్తున్న క్రమంలో ఒక రాష్ట్రానికి అధిపతిగా ముఖ్యమంత్రి కానీ సంబంధిత శాఖ మంత్రి కానీ ఆ డబ్బు పోతున్న విధానాన్ని పరిశీలించవలసిన బాధ్యత కూడా మంత్రి మీద ఉంటుంది. ఎందుకంటే ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకు సర్పంచ్ వర్క్ అయిందని 10 లక్షల చెక్ ఇస్తాడు. 10 లక్షలు డ్రా కాకపోతే సర్పంచ్ మీద ఆ కాంట్రాక్టర్ కేసేస్తాడు, కలెక్టర్ మీద వేయడు. ఎందుకు? వినండి, చెక్ ఎవరు ఇస్తే సంతకం ఆథరైజ్డ్ ఎవరు ఇక్కడ? సర్పంచ్ కే చెక్ పవర్ ఉన్నది. మీకు తెలియదని చట్టం చెప్తాను. స్థానిక సంస్థలలో చెక్ ఇచ్చే అధికారం సర్పంచ్కుంది ఇప్పుడున్న చట్టంలో కూడా. వినండి మీరు చెప్పేది కాదమ్మా, గతంలో సార్ అనేది కరెక్ట్. మేము చేసినప్పుడు సర్పంచ్ ఒక్కరికే ఉండే, ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ జాయింట్ సిగ్నేచర్. అదే చెప్పదలుచుకున్నా అంటే ఎవరైతే సంబంధిత చెక్ మీద సంతకం పెడతారో వాళ్ళ మీద ఆ బాధితుడు ఒక దరఖాస్తు ఇచ్చేది కానీ, కేసు వేసేది కానీ, ఫిర్యాదు చేసే అధికారం ఆయనకున్నది. అట్లనే ఇప్పుడు ఈ కార్ రేసులో వాళ్ళు ఏమంటారు? మీరు నడపకపోతే మీరు నష్టపరిహారం ఇవ్వమని అంటారు. అసలు నడిపే విధానమే తప్పు జరిగింది, అప్పుడే తప్పు జరిగింది. మళ్ళెట్లా తప్పు చేస్తాం రో బాబు ఈ ప్రభుత్వం అనే మాట మీద రేవంత్ రెడ్డి గారు వెనకంజ వేసేది అర్థం చేసుకోమన్నమాట. ఈ కార్ రేస్ వల్ల హైదరాబాద్ ఏ మాత్రం బ్రాండ్ ఇమేజ్ ఏం పెరగలేదంటారా? తెలంగాణకి ఒరిగింది ఏం లేదంటారా అసలు ఆ రేస్ తో? మేడం ఒక మాట చెప్తున్నట్టు బ్రాండ్ ఇమేజ్ ఎప్పుడు పెరుగుతుంది అని అంటే ఒక సంస్థను కానీ లేదా ఒక అంశాన్ని కానీ ఎన్లైట్ చేసే సందర్భంలో అది ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, లేదా ఒక దేశంలో ఇంకో దేశానికి పోటీ పడే విధంగా ఒక కార్యక్రమం ఉంటే అది బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. ఉదాహరణకు మేడం ఒక జిల్లాలో సైకిల్ రేస్ పెడతారు, కొన్ని రాష్ట్రాలల్లో రకరకాల రేసులు నడతాయి. అంత మాత్రాన బ్రాండ్ ఇమేజ్ అమాంతంగా పెరిగే పరిస్థితి రాదు. కానీ మరి ఈ రేస్ కోసం అన్ని రాష్ట్రాలు పోటీ పడతాయి కదా మోహన్ గారు. అరే విను మేడం ఒక మాట. ఇప్పుడు బట్టల దుకాణం ఉన్నది, బట్టల దుకాణం ఉన్నది, అందరు నేతలందరూ లేని వేసుకుంటా ఉన్నారు, తప్పేముంది? కాబట్టి పోటీ పడే సందర్భంలో ప్రతి రాష్ట్రం ఆ ఈవెంట్ నడపాలనే తపన పడటంలో అది పెద్ద తప్పేమి కాదు. కానీ అది జరిపితేనే ప్రపంచ వ్యాప్తి వస్తుంది, అది పెద్ద బ్రాండ్ ఇమేజ్ అనే మాట తప్పు. ఇందులో ఒక అంశం గమనించాలి. ఏదైనా కావచ్చు మేడం, మీరు ఏదైనా ఒక ప్రాజెక్టు తీసుకోండి, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు మేళాలు జరుగుతాయి. చైనాలలో గ్రానైట్ మేళా జరుగుతుంది, జపాన్ లో రకరకాల మేళాలు జరుగుతాయి. అప్పుడు ఆ స్టాల్స్లలో పోయి కొనేటోళ్ళు చూసుకొని నచ్చిన దాని మీద ఎక్కువ మంది ఇష్టపడే పరిస్థితి ఉంటే అది కొనే ప్రయత్నం చేస్తారు. అదే రీతిలో ఈ కార్ రేసులో చాలా రాష్ట్రాలు మేం చేస్తామనే మాట అడిగింది వాస్తవమే, కాదంటలే. కానీ ఆ చేసే విధానం కానీ ఆ పద్ధతి కానీ లొసుగులతో మీరు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు మంత్రి గారు ఆర్డర్ వేసినప్పుడు సిబ్బంది కానీ సంబంధిత శాఖ అధిపతులు కానీ చూసుకొని చట్టపరంగా చేయకపోవడం నేరమైన మాట ఎలాగైతే చెప్తుండో, నేను వ్యక్తిగా ఒక మాట చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు కక్షపూరితం అంటే ఇప్పుడు మా ఆచార్య గారు మంచి మాట చెప్పిండు. కోదండరాం మీద ఎవరు కక్ష కట్టిండ్రు, బండి సంజయ్ మీద ఎవరు కట్టి అంటే ఒక్కటే మాట, ఈ కక్ష లేదు ఇందులో. కాంగ్రెస్ పార్టీ ఆలస్యమైందనే మాటకి ఇంతకుముందు కూడా మాట వచ్చింది, వాళ్ళు వీళ్ళు కుమార్ లేదు. బీజేపీ కాంగ్రెస్ ఇంకో మాట కూడా చెప్పారు, ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ, అసలు లేనే లేవు. కేటీఆర్ అరెస్ట్ ని సాకుగా చూపుకొని కేసీఆర్ అరెస్ట్ ని బేస్ చేసుకొని ఎన్నికల్లో గెలవాలనేటువంటి కాంగ్రెస్ ప్లాన్ బ్రేక్ అయినట్టే కదా మరి. మీరు అందరు వినండి ఒక మాట. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అరెస్ట్ కావాలని కోరుకోవటం వ్యక్తిగతంగా గాని ప్రభుత్వ పరంగా తప్పు జరిగి ఉంటే తప్పక అరెస్ట్ అవుతాడనే మాటని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. తప్పు జరిగితేనే అది అరెస్ట్ అవుతుంది అనే మాట చెప్పిండు కదా.
తప్పు మోహన్ గారు. జరిగితేనే దాని బాధ్యులు ఎవరు ఉంటే వాళ్ళు అవుతారు. ఓకే, ఆ చీఫ్ ఓకే, రైట్, సెక్రటరీ రైట్, రైట్, కావచ్చు, సార్. అరవింద్ నేను కుమార్ ఒక మాట కావచ్చు, చెప్తా, రోజా గారు, లేదా ఒకటే మాట. మీరు కూడా కావచ్చు. ఓకే, నేను రామ్మోహన్ అంటా గారు. ఉన్నా ఒక మాట, ఒక తీర్మానం చెప్పండి. లేకుండా కార్యక్రమం జరిగిందనే మాట అప్పుడప్పుడు చెప్తా ఉన్నా. రామ్మోహన్ రావు గారు ఒక్కటే మాట, మిమ్మల్ని చెప్పండి. ఇంటరప్ట్ చేయటం లేదు. నేనేమంటున్నా, కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారా, అరెస్ట్ గారా ఇప్పుడు అప్రస్తుతం. పర్మిషన్ వచ్చింది, ఎఫ్ఐఆర్ అవుతుంది, అయినాక ఇన్వెస్టిగేషన్ చేస్తున్న తరుణంలో వారు చేసిన తప్పు ఏమైనా ఆ సంస్థ గమనిస్తే, ఆ సంస్థ భావిస్తే వీరి మీద ఛార్జ్ అవుతుంది. లేని పక్షం లోపల ఆటోమేటిక్ ఉంటది. అదే చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. రైట్. కాలజాప్యమైంది కాబట్టి ఇదే లేదు లేదు, ముఖ్యమంత్రి గారు చట్టంలో తలదూర్చాల ఓకే, రైట్ అండి, రైట్, రైట్. రామ్మోహన్ సార్, రామ్మోహన్ సార్. ఆ చట్టం పని చట్టం చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నారు. అదే ఓకే, మోహన్ గారు. కాంగ్రెస్ యా, యా, ఒక్క నిమిషం. దయచేసి ఆగండి. మోహన్ గారు, మోహన్ గారు ఆగండి. ఒక నిమిషం ఆగే మోహన్ అన్న. అరే మోహన్ ఆగే గారు ఒక ఒక్క నిమిషం నిమిషం. ఆగు. రామ్మోహన్ గారు. రోజా గారు, మొట్టమొదటి రేవంత్ రెడ్డి అభినందించిన కేసు మన చంద్రశేఖరరావు గారు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి చేసినట్టు చేయలేదని చెప్పాను కదా. Yeah. నేనేమంటున్నాను ఇక్కడ, ఓ మంత్రి గాని సర్పంచ్ నుంచి మంత్రి వరకు ప్రజాప్రతినిధులు అందరూ ఎడ్యుకేట్ కావాల్సిన అవసరం లేదు. అందరూ కూడా బాగా చదువుకొని ఉంటారు. కేటీఆర్ గారు చదువుకోవచ్చు, కానీ ప్రొసీజర్ ఆస్పెక్ట్ మాత్రమే ఉన్నది. అవినీతి లేదు అంటున్నాను. ఈ కేసులో ఏం చేసినా నేతి బీరకాయలు నేయించలేదో ఇక్కడ కూడా అవినీతి లేదు ఓకే, దత్తాత్రేయ గారు. ప్రొసీజర్ ఆస్పెక్ట్ లో మేడం, మాత్రం నేను ఏమంటున్నానంటే ఇప్పుడు దత్తాత్రేయ గారు మీరు ఒక నిమిషం. చెప్తున్న వినండి సార్, నేను చెప్తున్నాను కదా. ప్రొసీజర్ ఆస్పెక్ట్ లో మాత్రం తప్పు జరిగింది. చూసుకోవాల్సింది మంత్రి అయినా సరే, సర్పంచ్ అయినా సరే, అధికారులు చూసుకోవాలి. అధికారులు చూసుకోకపోతే వాళ్ళు జైలుకి పోతారు కానీ ఇది పోవడం అంటున్నాను. అవును, yes. ఇట్లా అది కూడా ఆయన ఉన్నాడు కదా, ఇవ్వమనేదేనే ఇవ్వడానికి రూల్స్ వాళ్ళు చూసుకోవాలి కదా. రెండో మాట కూడా కేటీఆర్ అన్నాడు కనుక అది గమనం తీసుకుంటే సరిపోతాను. రైట్, రైట్, దత్తాత్రేయ గారు. ఒకటే మేడం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా ఎవరైనా కూడా మా మీద ఒక అభియోగం మోపే ముందు దాంట్లో ఉన్నటువంటి వాస్తవ విషయాల మీద అవగాహన లేకుండా ఒక అభియోగం మోపుతా ఉన్నారు అనేది మా యొక్క ఆరోపణ. ఇంకొకటి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ని పెంచడం కోసం, ఇది గ్లోబల్ సిటీగా మార్చడం కోసం, హైదరాబాద్ లో ఉన్నటువంటి డెవలప్మెంట్ ని ట్రాన్స్ఫార్మ్ చేయడం కోసం ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నాము. ఇంకోటి, ఇది ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అని చెప్పాము. రెండోది, ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఏమంటారు మేడం, మన ఏదో ఒకటి దొరికినట్టుగా, తనకు ఇప్పుడు ఆడడానికి ఒక మధ్యలో దొరకాలన్నట్టుగా ఒక దొరికింది కాబట్టి దీని మీద ఏదో చేయొచ్చా, దీన్ని ఏమన్నా చేయడానికి అవకాశం ఉందా, న్యాయ నిపుణులను పిలిపించండి, సలహాదారులను పిలిపించండి అని చెప్పేసి ఏదో చేసి ఏదో ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ నవ్వినోడి ముందర జారి పడ్డట్లుగా ఏమంటా ఉన్నామంటే, ఇవాళ కేటీఆర్ గారి యొక్క కమిట్మెంట్ గానీ, డెడికేషన్ గానీ, సిన్సియారిటీ గానీ, ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ ప్రపంచ స్థాయి సమస్యలను తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించే క్రమంలో గానీ ఏ స్థాయిలో కష్టపడ్డమో మాకు తెలుసు, మా అంతరాత్మకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. సో ఇప్పుడు కూడా మేము ఏమంటున్నామంటే, ఇది తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని తగ్గించడం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని తగ్గించడం, రేవంత్ రెడ్డి గారికి వెన్నెతో పెట్టిన విద్య. హైదరాబాద్ డెవలప్ అవ్వడం, హైదరాబాద్ కు మంచి పేరు రావడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇష్టం లేని చర్యగా కనిపిస్తా ఉంది. ఒకటి మేము ఒకటన్నా మోహన్ ఒకటి చెప్తా ఉన్నాం, మీరు ఇప్పటి వరకు మాట్లాడారు, చాలా మాట్లాడారు, మమ్మల్ని మాట్లాడే కూడా మాట్లాడారు. నేనేమంటున్నా అంటే, మీ రేవంత్ రెడ్డి గారు, మీ కేబినెట్ మంత్రులు అందరూ పోయి ఏసీబీ దగ్గర దీక్ష చేసినా, లేకపోతే మానవహారం చేసినా, ఇంకేం చేసినా కూడా ఈ కేసులో మోహన్ రావు గారు చెప్పినట్టుగా ఏమీ జరగదు. ఎందుకంటా ఉన్నామంటే, మేము తప్పే చేయలేదు. ఆర్థిక మీరు అంటున్నారు అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగినాయి అని చాలా క్లియర్ గా ఉంది కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి నిధులు వెళ్ళినాయి. మీరు అన్నారు ఓరల్ స్టేట్మెంట్ ద్వారా వెళ్ళినాయి అన్నారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు. ఆనాడు ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రిగా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆదేశాలు ఇచ్చిండు. ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్, మీరు కంటిన్యూ కావండి, మీరు దానికి సంబంధించిన చర్యలు తీసుకోమన్నాడు. డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిండు. ప్రభుత్వం మారిన తర్వాత వచ్చినటువంటి చర్యలు, ప్రభుత్వం మీద కానీ హైదరాబాద్ మీద మీకు ఇంట్రెస్ట్ లేక మీరు దాన్ని రద్దు చేస్తే మేమేం చేస్తాం? దానికి మీరు చేస్తే తప్పుకు మేము బలిపశులం ఎట్లయితాం? ఇవాళ మీరు చేస్తున్న ఆరోపణలన్నీ మీ చెంపనే చెల్లుమనిపిస్తాయి. మా కేటీఆర్ గారు ఒకటి చెప్తా ఉన్నారు, నేను లైవ్ డిటెక్ట్ టెస్ట్ కూడా నేను సిద్ధము. అదే ఓటుకు నోటు కేసులో మీ నాయకుడు సిద్ధమా? మేము ఇవాళ మీరు ఈ ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో నన్ను ఒక చెయ్యని తప్పును చేసినట్టుగా ఒక ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు కదా. ఈ ప్రొజెక్ట్ మీరు ఎంత చేసినా కూడా చదువుకున్నోడికి, ప్రజలకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఇది మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని అర్థమవుతుంది. అదే విషయంలో మీ నాయకుడు డబ్బుల కట్టలతో బ్యాగులతో దొరికిపోయిన కేసులో లైవ్ డిటెక్ట్ టెస్ట్ కు సిద్ధమా? మేము అడుగుతా ఉన్నాం. మీ నాయకుడు కూడా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటా ఉన్నాడు కదా. మీ నాయకుడు ఏం నూకల మంచం మీద పడుకోనేం లేడు కదా. మీ నాయకుడు కూడా కేసులు ఎదుర్కొంటున్నాడు. మీ నాయకుడు లాగా మేమేం డబ్బులు పట్టుకొని కట్టలు పట్టుకొని దొరికిన వాళ్ళం కాదు కదా. చెప్పినాం చాలా క్లియర్ గా, ఆ సంబంధించిన శాఖకు ఆదేశాలు ఇచ్చినాము. ఇచ్చినామని చెప్తా ఉన్నాడు కదా, నేను ఇవ్వలేదు అనట్లేదు కదా.
అది జరగాల్సినటువంటిది మీకు సామర్థ్యం లేక, దత్తాత్రేయ గారు, మీకు అలాగే నైపుణ్యం లేక. బీజేపీ నాయకులు కూడా గతంలో ఈ ఫార్ములా ఈ రేస్ లో మొత్తం మీద దాదాపు 1000 కోట్ల వరకు అవినీతి జరిగి ఉండొచ్చు అని కూడా వాళ్ళు మాట్లాడారు. ఇవాళ మరి మేడం వాళ్ళకి ఇప్పుడు అవగాహన లేని ఆరోపణలకు ఏం చెప్తాం? జరిగింది అక్కడ మేడం 720 కోట్ల ఆదాయం హైదరాబాద్ కు వచ్చింది. ఇక్కడ ఈ కార్ల విషయంలో గానీ, ఎలక్ట్రానిక్ వెహికల్స్ యొక్క ప్లాంటేషన్స్ ఏర్పాటు చేయడం కోసం గానీ, ఇక్కడ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం సంబంధించినటువంటి కంపెనీలు ముందుకు వచ్చినాయి. ఇవాళ టెక్ మహేంద్ర కంపెనీకి సంబంధించినటువంటి మహేంద్ర గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు బి ఏ గ్లోబల్ సిటీ, ఎందుకంటే హైదరాబాద్ కు అంత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. వాళ్ళు పెట్టుబడులు పెట్టారు, సిద్ధం వచ్చిండ్రు. 720 కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడుల టెండర్ ఆఫరింగ్స్ కూడా మేము చూపించినాం కదా. ఓకే ఆచార్య గారు మాట్లాడండి. yes టైం లేదు ఆచార్య గారు. ఇప్పుడు 1000 కోట్ల రూపాయల అవినీతి అయిందని ఎవరన్నారో నాకైతే అవగాహన లేదు దాని మీద. కానీ పాలనా పరంగా చట్టపరంగా దాన్ని ఒక పద్ధతి ప్రకారం చేయలేకపోవడం వల్ల తప్పిదాలు జరిగినాయి అనేటువంటి అంశం మీద గత 2-3 నెలలుగా ఈ రేస్కి వచ్చినప్పటి నుంచి కూడా దీని మీద అనేక డిబేట్లు జరిగినాయి. ఇవాళ గవర్నర్ గారు ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి అనుమతి ఇచ్చిండు. ఛార్జ్ షీట్ ని దాఖలు చేసినాక ఛార్జ్ షీట్ లో పొందుపరిచిన వివరాలు బయటకు వచ్చినప్పుడు దాని మీద డిబేట్ చేస్తే బాగుంటది అనేది నా అభిప్రాయం. మొత్తానికి అయితే కేటీఆర్ అరెస్ట్ అయితే అనివార్యమని కొంతమంది, అసలు జరిగేటువంటి ఇప్పుడు రామారావు గారు పెద్దలు వారు అడ్వకేట్ వారు చెప్పిండ్రు. ఇవాళ కక్షపూరితంగా అరెస్ట్ చేయదలుచుకుంటే బీఆర్ఎస్ లో ఒక్కరు కూడా మిగిలరు. బీజేపీ అనుకున్నా, ఇక్కడ ఈ కాంగ్రెస్ అనుకున్నా వాళ్ళు మొత్తం జైళ్ళల్లో ఉందరు. కానీ ఇక్కడ కేంద్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా మరి ఎందుకు బీజేపీ ఉదాసీనంగా ఉంది? ఎందుకు మీరు తలుచుకుంటే ఎంతో మంది జైల్లో ఉండేవారు కదా, మరి ఎందుకు తలుచుకుంటే? బడే బాయ్ చోటే బాయ్ చెప్తారా మేడం? బడే బాయ్కి చోటే బాయ్ చెప్పాలా, చోటే బాయ్కి బడే బాయ్ చెప్పాలా? బడే బాయ్ చెప్తాడా, చోటే బాయ్ చెప్తాడా? మీ బడాబాయ్ మీ దుకాణం అంతా బంద్ అయినాక కూడా ఇంకా నువ్వు అదే మాట్లాడితే ఉంటది. ఆయన క్లారిటీ ఇచ్చిండు. బడాబాయ్ ఇప్పుడు ఒకనాడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము చేపట్టినటువంటి ఇంటింటి నల్ల కార్యక్రమంలో ప్రధానమంత్రి వస్తే 30 నిమిషాలు ముఖ్యమంత్రి మాట్లాడితే 20 నిమిషాలు ప్రధానమంత్రిని పొగిడిండు. మళ్ళీ ఆనాడు ఎందుకు పొగిడిండో చెప్పు. బడే బాయ్ చోటే బాయ్ అన్నంతలే నీకు ఇంత బాధ అనిపిస్తే థ్యాంక్ యూ సో మచ్ ఆచార్య గారు, మోహన్ గారు థ్యాంక్ యూ అండి. సారీ టైం లేదండి మనకి. రైట్, ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.